హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి వెనక కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ స్క్రీన్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు కావచ్చు, యూట్యూబ్ కంటెంట్ చేసేవాళ్ళు కావచ్చు, ఈ బ్లాక్ క్లాత్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక మంచి ప్రోడక్ట్ అనుకోవచ్చు మనం అనేది. నేను దీన్ని వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. దీని అమౌంట్ వచ్చేసి దగ్గర దగ్గర 400 దాకా పడింది. చాలా బెస్ట్ ప్రైజ్లో మనకి దొరికిందని చెప్పుకోవచ్చు. మీరు కానీ దీన్ని తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇక ప్యాకెట్ చూడడానికి ఇలా ఉంది. ఈ క్లాత్ బ్రాండ్ నేమ్ వచ్చేసి విండ్రోప్ సొల్యూషన్స్ అని ఇక్కడ బ్రాండ్ నేమ్ ఉంది. ఇక దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. దీన్ని ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి, ఎందుకంటే క్లాత్ కాబట్టి కత్తితో మనం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి, ఎందుకంటే చినిగే ప్రమాదం ఉంది కాబట్టి. ఒకసారి ఈ క్లాత్ అనేది చూడడానికి చాలా డార్క్ గా ఉంది. వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. నేను వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకోవడం జరిగింది. ఈ కలరే కాకుండా గ్రీన్ కలర్ కానీ, డార్క్ బ్లూ కానీ, రెడ్ కలర్ కానీ, డార్క్ స్లై కలర్ కానీ, ఇంకా చాలా మల్టిపుల్ కలర్స్ మనకు అందుబాటులో ఉన్నవి. దీని సైజ్ వచ్చేసి 18x10 ఫీట్స్ మనకు రావడం జరిగింది. క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది, చాలా క్వాలిటీ కూడా ఉంది ఈ క్లాత్ అనేది. ఈ క్లాత్ సైజ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. నాకు తెలిసి ఈ క్లాత్ సిల్క్ లాగా అనిపిస్తుంది, కానీ క్వాలిటీ పర్వాలేదు, చాలా బాగుంది. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, రెడ్ కలర్ ఉంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో ఈ బ్లాక్ క్లాత్ ఫిట్ చేసి చూద్దాం. సెటప్ చేశాక బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో. గతంలో కానీ చూసుకుంటే నా బ్యాక్గ్రౌండ్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అనేటివి మీకు కనిపించేటివి. రెడ్ కలర్ కావచ్చు, గ్రీన్ కలర్ కావచ్చు, బ్లూ కలర్ కావచ్చు, అవుట్డోర్ లో కావచ్చు, ఇలా డిఫరెంట్ కలర్స్ మీకు కనిపించేటివి. కానీ బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ చూడడానికి చాలా బాగుంది. అందుకని చాలా రోజుల నుంచి డిఫరెంట్ కలర్స్ వాడుతున్నాను కాబట్టి కొంచెం చూసేకి క్లారిటీగా ఉండాలి, నీట్గా ఉండాలి అని చెప్పేదానికోసమే ఈ క్లాత్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూడండి, నాకైతే బాగా నచ్చింది. అందులో ఈ బ్యాక్గ్రౌండ్ సింగిల్ లేయర్ కాకుండా ఇలా డబల్ లేయర్ వేసాను. ఇంకా కొంచెం మనకనేది బ్యాక్గ్రౌండ్ ఫుల్ డార్క్ కలర్ రావడం జరుగుతుంది. ఎక్కువ నేను వచ్చేసి టెక్ వీడియోస్ చేస్తుంటాను కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ చూసానికి కొంచెం నీట్గా ప్రాపర్గా ఉంటుందని ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం జరిగింది. నా ఛానల్ మీరు ఏమేమి చూడొచ్చు అంటే ఏపీ స్కీమ్స్, మొబైల్ అన్బాక్సింగ్, మొబైల్ ఫుల్ రివ్యూ, మొబైల్ యాప్స్ ఫుల్ డీటెయిల్స్, ప్రమోషన్ వీడియోస్ ఇలాంటివి చేస్తుంది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ చూసానికి చాలా అందంగా ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, లైటింగ్ కానీ ప్రాపర్గా మనం కానీ సెట్ చేసుకుంటే ఇంకా ఈ వీడియో అనేది ఇంకా ఫుల్ క్లారిటీ కనిపిస్తుంది. ఈ లైటింగ్ ఫోకస్ పెంచుకోవాలంటే రింగ్ లైట్ కావచ్చు, మార్కెట్లో చిన్న ఎల్ఈడి లైట్లు దొరుకుతుంటాయి, అవి కావచ్చు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చిన్న ఎల్ఈడి లైట్స్ ఉంటే ఇంకా డిజైన్గా ఇంకా మీరు క్వాలిటీ పెంచుకోవాలంటే పెద్ద లైట్స్ ఉంటాయి. మనకాడ అంత బడ్జెట్ లేదు కాబట్టి చిన్న వస్తువులు మాత్రమే నేను చెప్తున్నాను. యాక్చువల్గా అయితే ఈ బ్లాక్ క్లాత్కి స్టాండ్గా ఉంటుంది, మనకాడ అంత బడ్జెట్ లేదు కాబట్టి ప్రస్తుతానికి స్టాండ్ అయితే తీసుకోలేదు. కానీ క్లాత్ వరకు చాలా మంచి క్వాలిటీ అనిపిస్తుంది నాకైతే, చూసానికి బాగుంది. ఈ బడ్జెట్కి వర్తబుల్ అని నేను చెప్తాను. క్లాత్ కూడా చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ డబల్ లేయర్ వేస్తే మనకి ఇంకా థిక్గా డార్క్ ఫుల్ బ్లాక్ కలర్ మనకు కనిపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ బ్లాక్ క్లాత్. నా కంటెంట్ కానీ మీకు వర్తబుల్ అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమైనా చిన్న మిస్టేక్స్గా చేస్తుంటే నన్ను క్షమించండి. మీ అందరిలో మీ వాసు. థ్యాంక్ యూ. జై హింద్.